యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటూ ఈ ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మోషే ఆయన ఇజ్రాయెల్ ప్రజలను తోడుకుని వచ్చిన తర్వాత కొన్ని విషయాలు వారికి హెచ్చరికగా చెప్పాడు, కొన్నిటిని జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. అందులో ఒక విషయం ఈరోజు మీకు చెప్పాలని నేను ఆశపడుచు ఉన్నాను. ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనిస్తే, కాగా మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగుజేయని వాడు ఆయనే. ఏమంటాడు ఇక్కడ? నీ దేవుడని యెహోవాను జ్ఞాపకము చేసుకొనుము అని చెప్తున్నాడు. ఎందుకనంట? నీకు భాగ్యము సంపాదించుకోవడానికి ఆయనే సామర్థ్యం ఇచ్చాడు అని అంటున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, మన జీవితంలో మనం ఎంత మంచి ఆహారము తీసుకున్నా, ఎంత డబ్బు మనకున్నా, ఎంత చక్కగా మనం ఎక్సర్సైజ్ చేసుకుంటూ అవి ఇవి అంటూ చేసుకున్నప్పటికీ కూడా ఆయనకు కృప లేనిదే మనకు ఆరోగ్యం ఉండదన్న సంగతి మనము గమనించాలి. డబ్బున్న వాళ్ళు ఏం చేయగలిగారు కరోనా టైంలో చెప్పండి? ఏం చేయలేకపోయారు కాదు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ కూడా కొందరు సొంత భార్యలను, సొంత హస్బెండ్స్ని దక్కించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టే ఇది మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే భాగ్యము సంపాదించడానికి ఆయన మనకు సామర్థ్యం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆయన ద్వారా వస్తుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మన యొక్క లైఫ్లో మనము దేవుడిని పక్కన పెట్టేస్తూ ఉంటాం. మన యొక్క రూట్లో మనం వెళ్ళిపోతూ మన బిజీ లైఫ్లో అసలు దేవుడిని జ్ఞాపకం చేసుకోవడమే మర్చిపోతూ ఉంటాం. నిజంగా ఒకసారి మీరు ఆలోచించేయండి. ఎన్ని దినాలు అయిపోయింది మీరు ప్రార్థన చేసుకొని, మీ యొక్క లైఫ్లో మీరు దేవుని జ్ఞాపకం చేసుకొని కుటుంబ సమేతంగా మందిరావరణలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారా? ఆదివారం పూట దేవుని యొక్క మందిరంలో ఆయన జ్ఞాపకం చేసుకొని, ప్రభువా ఈ వారమంతా చక్కటి జీవితాన్ని మాకు ఇచ్చావు, నీకు వందనాన్ని నేను తెలియపరిచారా? చాలాసార్లు జ్ఞాపకం చేసుకోము కదూ. మనకు జ్ఞాపకం అన్నీ వచ్చేటివి ఏంటనంటే మన జీవితంలో దేవుడు చేయకుండా ఉండేటువంటి పనులు జ్ఞాపకం వస్తూ ఉంటాయి కదూ. కాబట్టి కీర్తనాకారుడు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుమని చెబుతూ ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకొద్దు అని అన్నాడు. మీకు ఒక మాట అడగనా? ఎన్నిసార్లు మీ యొక్క లైఫ్లో మీరు జ్ఞాపకం చేసుకున్నారు చెప్పండి? మీరు ఎప్పుడన్నా ఒక నోట్బుక్ తీసుకొని చిన్న ప్రాయం నుంచి దేవుడు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకున్నట్టున్నారా? ఒకవేళ అలా చేయకపోతే ఈరోజు ఒక నిర్ణయానికి రండి. ఒక బుక్ ఎత్తుకోండి, పెన్ను తీసుకొని చక్కగా రాయండి. చిన్న ప్రాయం నుంచి దేవుడు నీకు చేసిన మేళ్ళన్నీ రాసుకుంటూ రండి. ఎప్పుడన్నా కృంగిపోయినప్పుడు, ఎప్పుడన్నా బాధలో ఉన్నప్పుడు ఆ యొక్క డైరీని మీరు చూసినట్లయితే నీ హృదయం ఎంత ఉప్పొంగుతుందో తెలుసా? ఎంత సంతోషిస్తుందో తెలుసా? ఎప్పుడైతే దేవుని యొక్క క్రియలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా నీలో విశ్వాసం పెరుగుతుంది. ఆటోమేటిక్గా నీకేమనిపిస్తుందో తెలుసా? నా దేవుడు నాకుండగా ఈ లోకంలో నాకు ఇంకేది అవసరం లేదు అని చెప్తావు నువ్వు. కాబట్టి ఇక్కడ మోషే ఆ ప్రజలకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, యెహోవాను జ్ఞాపకము చేసుకొని దేవుణ్ణి జ్ఞాపకము చేసుకో. సొలొమోను కూడా ఇదే అన్నాడు కదూ, దుర్దినములు రాకమునిపే వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పక మునిపే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. కాబట్టి ఈ యొక్క దినాన ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. ఎన్నిసార్లు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు? బహుశా భోజనం చేసేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు యేసయ్యా నీకు వదలని చెబుతూ ఉన్నామా? అది హృదయపూర్వకంగా చెప్తున్నామా, లేకపోతే అలవాటు ప్రకారంగా చెప్పేస్తూ ఉన్నామా? ఎప్పుడన్నా ఆకాశం వైపు అలాగే కన్నులెత్తి చూసి, దేవా నీకు వందనాలు, ఐఎమ్ రిమెంబరింగ్ యూ లార్డ్, నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను అనేసి చెప్పగలవా ఆయనకి? నీ యొక్క చూపు ఆకాశం వైపు ఎత్తి ఆ విధంగా నువ్వు చెప్పగలవా? ఆలోచన చేసుకోనండి. అసలు ఇంకో విషయం చెప్పమంటారా? యేసు ప్రభులు వారు మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా? ఇదిగో ఈ యొక్క రొట్టె, ఇది ద్రాక్షారసం తీసుకున్నప్పుడు
నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడు అని చెప్పింది. కాబట్టి ఆనాడు అపోస్తులు ప్రతిరోజు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఇంటింట రొట్టె విరుస్తూ చక్కగా ఆయనలో ఎదిగేటువంటి వారు, ఆయన జ్ఞాపకం చేసుకున్నటువంటి వారు. ఒక నిమిషం 2 నిమిషాలు నా రోజుకి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఇంతగా ఆయన నీకు సహాయం చేస్తున్నాడే, నీ భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇస్తూ ఉన్నాడే, ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే ఎలాగ చెప్పండి? జ్ఞాపకం చేసుకుంటారు కదా. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అవును తండ్రి, చాలాసార్లు మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోకుండా మా సామర్థ్యం అనుకుంటూ ఉన్నాం, మా బలం అనుకుంటూ ఉన్నాం, మా తెలివితేటలను అనుకుంటూ ఉన్నాం. ప్రభువా, నీవే మాకు సామర్థ్యత ఇవ్వకపోతే మేము ఏ రీతిగా జీవించగలము తండ్రి? ఈ దినాన మరొకసారి గుర్తు చేసినందుకు మీకు వందనాలు. ఎల్లప్పుడూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ యొక్క సన్నిధి నిత్యం వెతుకుచూ ముందుకు సాగిపోయేటువంటి కృపను మాకు అందరికీ దయచేయండి. ప్రభువా, ఈ సమయంలో మా ప్రియులు ఎవరైతే ప్రభువా హృదయంలో ఏదో ఒక కోరిక కోరుకుంటూ మిమ్మల్ని అడుగుచూ ఉన్నారో, ఒక్కసారి వారిపై దృష్టి ఉంచి వారి కోరిక యావత్తు సఫలపరచవలసిన మనవి చేసుకుంటూ ఉన్నాం. నాయన, విడుదల కావలసిన వారికి విడుదల దయచేయండి. ఆయన మీ ప్రేమ కుమ్మరింప చేయండి ప్రభువా. అంతేకాకుండా అనారోగ్యంగా ఉంటున్న వారిని అయ్యా మీ గాయపడిన హస్తాలతో ముట్టి మీ స్వస్థత చేకూర్చండి. మీ వెలుగుతో నింపండి. మీ కృపను వారిపైన అప్రమితంగా విస్తరింపచేయండి. చిన్నపిల్లలను ప్రభువా మీరు ఆశీర్వదించండి. వారి ఆటల్లో, వారి పాటల్లో, వారి స్కూల్కి వెళుతూ వస్తున్న సమయంలో నాయన మీ కాపుదల వారికి ఎంతైనా అవసరం. జ్ఞాపకం చేసుకుని వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరన్నా ఎటువంటి సమస్యలో ఉన్నా కూడా ప్రభువా యేసయ్యా నాయన గొప్ప విడుదల వారు చూచేటువంటి భాగ్యం వారికి దయచేయవలసిన వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, ఈ కార్యక్రమం మిమ్మల్ని నిజంగా బలపరచబడినట్లయితే మీరు ఇతరులకి షేర్ చేస్తారని నమ్ముచూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.